హాయ్ అండి. కుక్కర్ పైన పేస్ట్ వేయండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకునేటప్పుడు ఒక్కోసారి వాటర్ లీక్ అయిపోయి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇంకొక వాచర్ కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా చక్కగా రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వాచర్ని మనం అయిపోయిన వెంటనే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, క్లీన్ చేసుకొని మన అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. వాచర్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకొక టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ ఏంటంటే వాచర్ ఒక్కోసారి ఇలా పెట్టినప్పుడు మనం మూత వెంట వాటర్ లీక్ అయిపోతూ ఉంటాయి కదండి, విజిల్ త్వరగా రాదు. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా గోధుమ పిండిని తీసుకొని వాచర్ని కొంచెం తేమ చేసుకొని ఇలాగ వాచర్కి మొత్తం కూడా గోధుమ పిండిని ఇలా తేమ చేసుకుని అప్లై చేసి వాటర్ లీకేజ్ సమస్య కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు వాటర్ సైడ్ వెంట ఇలా వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఒక గ్లాసు నిండుగా మజ్జిగ తీసుకోవాలండి. మజ్జిగలో కొన్ని మెంతులు తీసుకొని ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకొని ఉదయం మార్నింగ్ పరగడుపున ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. బాడీలో ఓవర్ హీట్ ఉన్న వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ డ్రింకు. సో ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. ఇలా చక్కగా ఒక గ్లాసులో మజ్జిగ అయితే తీసుకున్నాం కదండి, చక్కగా మనకి పీరియడ్స్ సమస్య కూడా తగ్గిపోతుంది. నైట్ రోజు కూడా ఇలా నానబెట్టుకుని ఉదయం తాగితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా సెకండ్ టిప్ కూడా తెలుసుకుందాం. ఇలా ఒక గ్లాసు వాటర్ తీసుకొని దాంట్లో సబ్జాలు నానబెట్టుకోవాలంటే ఒక నైట్ అంతా నానబెట్టుకొని దాంట్లో పటిక బెల్లం ఉంటుంది కదండి, పటిక బెల్లం కూడా ఈ రెండు కలిపి పటిక బెల్లం సబ్జాలు ఇలా ఒక నైట్ అంతా గ్లాసులో వాటర్లో నానబెట్టుకుని ఉదయం మార్నింగ్ తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ అండి, కుక్కర్లో పేస్ట్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి చక్కగా కుక్కర్లో ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండుకున్నప్పుడు బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం పేస్ట్ వేసేసి నిమ్మరసం వేసి ఇలా క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.